ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సదరన్ సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను అండి. సో ప్రధానంగా చాలామంది సదరన్ సంబంధించి పర్సంటేజ్ ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. సో మీరు లాస్ట్ 3 months బ్యాక్ అనేది మీరు సదరం వెళ్ళొచ్చినప్పుడు మీ యొక్క సదరం యొక్క ఐడి నెంబర్ ద్వారా మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ పర్సంటేజ్ ఎంత అని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయంలో కానీ మీ సేవలో కానీ తెలుసుకోవచ్చండి. సో ప్రధానంగా ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్. అలాగే ఇక్కడ మనకి ఓల్డ్ సర్టిఫికేట్ అనేది ప్రింట్ అనేది కాదండి. సో ఒకవేళ మీకు మాన్యువల్గా ఇచ్చిన సర్టిఫికేట్ ఉన్నా కూడా మీకు పింఛన్ వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇన్ కేసు మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ కావాలంటే మళ్ళీ మీరు సదరం అనే స్లాట్ బుక్ చేసుకొని ఫర్దర్గా వెరిఫికేషన్ పోయిన తర్వాత మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ అయితే రావడం అవుతుంది. సో మీరు పోకపోయినా మీకు ఓల్డ్ సర్టిఫికేట్ ద్వారా పింఛన్ అయితే వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ప్రధానంగా మీకు ఒక ఐడి కూడా చూపిస్తాను ఓల్డ్ సర్టిఫికేట్ సంబంధించి. అలాగే ఇప్పుడు ప్రధానంగా సదరం వెళ్ళొచ్చినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కామెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళైతే చెక్ చేయడం జరిగిందండి. సో వారి యొక్క డేటా అనేది మనకి పర్సంటేజ్ ఎంత ఇచ్చారు, ప్రింట్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి అడిగారు వాళ్ళు. సో వారి కోసమని ఈ వీడియోని చేస్తాను. ఇక్కడ నేను గ్రామ సచివాలయంలో ఉన్న డిస్కషన్ ద్వారా ఇక్కడ లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అప్లికేషన్ డీటెయిల్స్ సదరం ఐడి నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ నేను సదరం ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేస్తానండి. సో ప్రధానంగా నేను ఒక సదరం ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి ఓల్డ్ సదరం సర్టిఫికేట్ ప్రింట్ కెనాట్ బి మీ సేవ్ అని చెప్పేసి ఇలాంటి సర్టిఫికేట్లు అనేది మనకి ప్రింట్ రావండి. సో ఈ ఓల్డ్ సర్టిఫికేట్ అనమాట. సో మనకి డాక్టర్లు మాన్యువల్గా ఏదైతే సర్టిఫికేట్ ఉందో పర్సంటేజ్ ఇంత అని చెప్పేసి ఇచ్చింటారు, అలాంటి సర్టిఫికేట్లు అనేది మనకి ఆన్లైన్ సర్వీస్లో డౌన్లోడ్ కావు. సో ఒకవేళ మీకు ఆన్లైన్ కావాలంటే కన్నా మీరు సదరం మళ్ళీ ఒకసారి అప్లై చేసుకొని ఫర్దర్గా మీరు సర్టిఫికేట్ని పొందొచ్చు. ఇప్పుడు ప్రధానంగా సదరం రీసెంట్గా 3 months బ్యాక్ అప్లై చేసిన వాళ్ళు సదరం వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పర్సంటేజ్ కనుక్కోవాలని చెప్పేసి అడిగారు. సో వారి యొక్క పర్సంటేజ్ అనేది ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను అండి. సో వారి యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేసి సదరం ఐడి నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే సో వారి యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పర్సంటేజ్ అనేది 64 అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకి పింఛన్ అనేది ఎలిజిబిలిటీ అనమాట. సో మనకి ఇక్కడ 64 అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి డిజేబుల్ పింఛన్ సంబంధించి 40% ఉంటే చాలండి, మనకి డిజేబుల్ పింఛన్ అయితే వస్తుంది. అలాగే మనకి 15,000 పింఛన్స్ రావాలంటే 85% ఉండాలి. అలాగే వీల్ చైర్లో కంపల్సరీ వీల్ చైర్లో కానీ అలాగే మంచంలో కానీ ఉండాలి. అలాంటి వాళ్ళకైతే మనకు జనరల్ హాస్పిటల్ అయితే అప్లై చేయడం జరుగుతుంది. వాటి సంబంధించి మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొచ్చాను. సో ఈ విధంగా మనకి వాళ్ళ యొక్క పర్సంటేజ్ తెలుసుకున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు సదరం సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో వీటికి చలానా వచ్చేసి 40 రూపీస్ ఉంటుందండి. సో ఈ విధంగా ఎవరైతే సదరం క్యాంప్కి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారో వారి యొక్క సదరం ఐడి నెంబర్ ద్వారా మీ సేవలో కానీ గ్రామ సచివాలయంలో కానీ ఈ విధంగా మీ యొక్క పర్సంటేజ్ తెలుసుకోండి. త్వరలో మనకు పింఛన్ సైట్ అనేది సంక్రాంతికి అయితే ఓపెన్ చేస్తామని చెప్పేసి అన్నారు ఏపీ ప్రభుత్వం. సో మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను పింఛన్ సైట్ ఓపెన్ చేసిన వెంటనే. సో ఇదండి సదరం సంబంధించి అప్డేట్. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.